తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణంలో రాజ్ కేశిరెడ్డి కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, రాజ్ కేశిరెడ్డిని సిట్ అధికారులు ఎన్ని రోజుల కస్టడీలోకి తీసుకున్నారు? వెంకటేష్, ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టు రాజ్ కేశిరెడ్డిని వారం రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా చూస్తున్నట్లయితే సిఐడి అధికారులు ఆయన 10 రోజులు కస్టడీకి కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డి ఇంకా మరిన్ని విషయాలు రాబట్టేందుకు ఆయన కస్టడీకి కావాలని ఇటు సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సుమారు 3,200 కోట్లకు పైగా మన స్కామ్ జరిగిందని, ఆ ఆదాయం ఎక్కడికి వెళ్ళింది, ఆ వచ్చిన నగదు అక్రమంగా ఎక్కడికి తరలించారు, ఏ మార్గాల్లో ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు అనే విషయాలన్నీ రాజ్ కేశిరెడ్డికి తెలిసే అవకాశం ఉంది. మొత్తం అసలు ఈ మొదటి నుంచి చివరి దాకా రాజ్ కేశిరెడ్డి దీనికి కీలకంగా వ్యవహరించారా అని గతంలో విజయసాయి రెడ్డి చెప్పారు. దాంతో పాటు అనంతరం అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఇదే విషయాన్ని విచారణలో తెలిపారు. అయితే మరొకసారి విచారణ చేయాలి. అరెస్ట్ చేసినప్పుడు జరిపిన విచారణలో కొంత సమాచారం లభించింది. మళ్ళీ ఇంకొకసారి విచారణ కనుక చేస్తే దాదాపు కీలక విషయాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుందని అటు సిఐడి అధికారులు పిటిషన్ లో కోరారు. అదే వాదనను పిటిషన్ వినిపించారు. ఇప్పుడు ఈ రోజు ఈ విచారణ జరిగిన అనంతరం వారం రోజులు కస్టడీకి ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేసుకోవచ్చని తెలిపారు. రేపటి నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.